హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఒక మంచి మాట చెప్తానండి. పెళ్ళికి ముందు ఏదైనా సంతోషం వచ్చి నవ్వామనుకోండి, మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు, నవ్వగాకమ్మా, అసలు నవ్వకూడదు, ఎక్కువ నవ్వకూడదు అని చెప్పేవాళ్ళు. అదే పెళ్ళి అత్తగారింటికి వచ్చిన తర్వాత మా అత్తగారు కూడా అలానే చెప్పేవాళ్ళు అండి. ఏదైనా సంతోషం వచ్చి నవ్వామంటే నవ్వకూడదమ్మా, ఎక్కువ నవ్వకూడదు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని మనకి అర్థం కాలేదు. మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక అప్పుడు తెలుస్తుందండి వాళ్ళు ఎందుకు చెప్పారు అని. ఎందుకు చెప్పారంటే, మనం ఎంత సంతోషంగా నవ్వుతామో అంత దుఃఖము మన వెన్నంటే ఉంటుందండి. మనం ఎప్పుడు సంతోషంగా ఎక్కువ ఆనందంగా ఉంటామో అంత దుఃఖము మన వెనకాలే ఉంటుంది. అలాగే మనం ఎంతైతే కష్టపడతామో అంతే సుఖము మన వెన్నంటే ఉంటుంది. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరుక్షణము కన్నీళ్ళు పెట్టిస్తుందండి జీవితము. అదేనండి జీవితము. జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటామో ఎప్పుడు దుఃఖంగా ఉంటామో అసలు మనకే తెలియదండి. అందుకే ఎక్కువ